ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఎప్పుడైనా సరే మన కిచెన్ లో స్పెషల్ డే అంటే గెస్ట్ ని పిలుస్తాం కదండి. మరి శివరాత్రి రోజు చక్కగా పాటలు పాడే గెస్ట్ వస్తే చాలా బాగుంటుంది. అందుకే మాధవి రావూరి గారిని పిలిచామన్నమాట. ఆవిడ వస్తా అన్నారు. చాలా చాలా థ్యాంక్స్ చెప్పాను. ఆవిడ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. చక్కగా శివుడి పాటలు పాడుతూ మనం ఈ రోజు వంట చేసుకుందాం. మరి గెస్ట్ ని పిలిచేద్దామా? మాధవి గారు నమస్తే అండి. ముందుగా మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మాధవి గారు వస్తూ వస్తూ చక్కగా బుక్స్ తీసుకొని వచ్చారండి పాటలు పాడడానికి. సో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారనమాట. మన కోసం చక్కగా ఒక 4 పాటలు పాడతారా అండి? తప్పకుండా పాడేపిస్తాను. సో ఏంటి అసలు బుక్స్ లో, అంటే మీకు ఇష్టమైన బుక్కా లేకపోతే? ఎక్కువగా భక్తి పాటలు ఇష్టము, లైట్ మ్యూజిక్, పెళ్లి పాటలు అన్ని పాడతాను. ఇవాళ శివరాత్రి కాబట్టి ముందుగా జనని శివకామని అంటూ చక్కని పాట పాడదాం అనుకుంటున్నాను. ఆ తర్వాత శివుడి మీద పాటలు పాడతాను. తప్పకుండా. మీరు మాట్లాడితేనే ఇంత బాగుంది, ఇంకా పాట పాడితే ఎంత బాగుంటుంది. పాడండి. అమ్మా అమ్మా జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని. అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్నా అమ్మవు నీవే నీ చరణములే నమ్మితినమ్మ శరణము కోరితినమ్మ భవానీ జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని. నీదరినున్నా తొలగు భయాలు నిరతము మాకు నీడగా నిలచి జయము నీయవే అమ్మ భవానీ జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని. చాలా బాగుందండి పాట. ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు. భక్తి గీతం కదా, చాలా చాలా బాగుంటుంది. అండ్ మీరు పాడితే ఇంకా బాగుంది. సో చక్కటి పాటతో, అమ్మ పాటతో ఈ రోజు షోని మనం స్టార్ట్ చేస్తున్నాం. అయితే మన షోలో ఏంటంటే మన ఆడియన్స్ అడిగిన వంటని మనం చేసి చూపిస్తామండి. వాళ్ళు మెయిల్స్ పంపిస్తారు. ఫస్ట్ మెయిల్స్ చదువుదాం. అలాగే. ఈరోజు ఫస్ట్ మనం చేసుకోబోయే రెసిపీ ఏంటి అంటే అరటికాయ సగ్గుబియ్యం వడలు చేస్తున్నాం. దానికోసం మనకి మీనాక్షి మెయిల్ రాశారు. హలో స్వప్న గారు, హౌ ఆర్ యు అండి? హలో అండి, నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ముందుగా మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీకోసం షోని నేను ప్రతి ఎపిసోడ్ ని మిస్ కాకుండా తప్పకుండా చూస్తాను. ఎందుకంటే మీరు చెప్పే ప్రతి రెసిపీ మాకు చాలా బాగా అర్థమయ్యేలా చెప్తారు. మీరు చేసిన రెసిపీ చాలా నేను ట్రై చేశానండి, చాలా బాగా వచ్చాయి. కానీ మాకు అరటికాయ కాంబినేషన్ తో పిల్లలు ఏదైనా ఇష్టంగా తినేలాగా చేసి చూపించగలరా అని చెప్పేసి మనకి మీనాక్షి మెయిల్ రాశారు. తప్పకుండా మీనాక్షి గారు, అరటికాయ చాలా బాగుంటుంది కదా. అవునండి, ఎట్లా చేసిన అరటికాయ ఒక స్పెషల్ టేస్ట్ వస్తుంది. అవును, ఇంకా పప్పుచారు కాంబినేషన్ సూపర్ ఉంటుంది. అరటికాయతో కొంచెం సగ్గుబియ్యం వేసి వడలు చేసుకుంటున్నాం. అరటికాయ సగ్గుబియ్యం వడలకు కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం.
సో అరటికాయ సగ్గుబియ్యం వడలు చేసుకోవడానికి అన్ని పెట్టేశానండి. ఒక్కసారి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను చూడండి. పల్లీలు, కరివేపాకు, కొత్తిమీర, ఉడికించుకున్న అరటికాయలు, నానబెట్టుకున్న సగ్గుబియ్యం, జీలకర్ర, పసుపు, అల్లం ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి మనకు కావాలి. సో మాధవి గారు, మీ గురించి మాకు తెలుసు, అసలు చాలా మందికి అంటే తెలియని వాళ్ళ కోసం అడుగుతున్నాను. ఎన్ని ఇయర్స్ అయిందండి మీరు ఇండస్ట్రీలో ఉంది? నేను చాలా చిన్నప్పటి నుంచి పాడుతూనే ఉన్నాను. నేను హైదరాబాద్లోనే పుట్టి పెరిగాను. మా నాన్నగారు గొల్లపూడి రామచంద్రరావు గారు, ఆయన కూడా మ్యూజిక్ డైరెక్టర్ అన్నమాట, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్. మాది వచ్చి మ్యూజికల్ ఫ్యామిలీ, మ్యూజికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ అన్నమాట. రేడియో స్టేషన్లో చిన్నపిల్లల కార్యక్రమం ఉండేది, బాలానందం బాల వినోదం అనేసి. ఆ కార్యక్రమాలకి మా నాన్నగారు తీసుకెళ్తూ ఉండేవాళ్ళు అనమాట. పాటలు పాడడం అప్పుడే అలవాటు. మీరు ఎంతమంది అండి సిబ్లింగ్స్, అక్క చెల్లెలు? మేము మా అమ్మా నాన్నకి మేము 5 పిల్లలం అండి. సుజాత, సురేఖ, నా పేరు మాధవి, నేను 3, తర్వాత గొల్లపూడి కృష్ణ, తర్వాత మాధురి. ఓకే. సో పెళ్లికి ముందు మీ పేరు అంటే మాధవి, గొల్లపూడి మాధవి ఉండేది, అది కాస్త రావురి మాధవి అయింది మ్యారేజ్ తర్వాత. సో ఇలా మ్యారేజ్ తర్వాత కూడా కెరియర్ ఇలాగే వెళ్తుంది, ఇట్ సైడ్ ఎవరి రిస్ట్రిక్షన్స్ ఏం లేవు? రెస్ట్రిక్షన్స్ ఏం లేవండి. మా వారు చాలా కోఆపరేటివ్. ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటుంది పాటలు అంటే, ప్రత్యేకంగా కూర్చోబెట్టి నన్ను పాడు అని ఏం పాడించుకోరు. బట్ ఏంటంటే హీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యూజిక్. మంచి పాటలు అనేవి వింటూ ఉంటారు ఆయన. ఇక్కడ అరటికాయని ఉడికించి పెట్టేసుకున్నానండి ముందుగానే, జస్ట్ వాటర్ వేసి ముందే ఉడికించి పెట్టాను వడలు చేసుకోవడానికి. సో జస్ట్ ఒకటి మీకు వంటలు చేయడం అంటే ఇష్టమా అండి? నాకు ఇష్టం అండి, ఇంట్రెస్టింగ్ గానే చేస్తాను. ఎందుకంటే ముందు నేను తినాలి కదా, బాగుండేటట్టే చేస్తాను వంటలు రుచికరంగా. సో మీకు ఎంతమంది పిల్లలు? నాకు ఒక పాప అండి. నా పాప పేరు సాధన. పాప ఇప్పుడు లండన్ లో ఉంటుంది, మ్యారేజ్ అయిపోయింది. మా అల్లుడి పేరు కశ్యప్. ఒక మనవాడు కూడా పుట్టాడు నాకు. సూపర్. మా ఇంట్లో అందరికి నేను చక్కగానే వండి పెడతాను. సో ఇప్పటికీ మిమ్మల్ని అంటే ఫ్యామిలీ మెంబర్స్ అలా మిమ్మల్ని కూర్చోబెట్టి ఎక్కువగా ఇష్టంగా పాడించుకునే పాట ఏంటి మీతో? బేసిక్ గా మేము అలా కూర్చుని పాడుకున్నప్పుడు అందరం ఒక హిందీ పాట, ఒక తెలుగు పాట పాడుకుంటూ ఉంటాం అన్నమాట. ఎస్పి బాలు గారి పాటలు అంటే ఎస్పెషల్లీ మా ఫ్యామిలీలో అందరికి చాలా ఇష్టం. సో ఆ పాటలు పాడుకుంటూ గడుపుతాం అన్నమాట. ఇక్కడ అరటికాయలు ఆల్మోస్ట్ నేను తొక్క తీసేసానండి, ఇంకా కొంచెం ఉంది. ఇది పీల్ చేసే లోపల మీరు ఒక పాట పాడితే అలా టక్కున వచ్చేస్తుంది. తప్పకుండా. జననం శివోహం, మరణం శివోహం, జగతికే మూలం కదా ఈ శివోహం, గమనం శివోహం, గమ్యం శివోహం, మోక్షానికే మార్గమీ శివోహం, చరితం సుచరితం అమోఘం శివోహం, భవితం ప్రభవితం అనంతం శివోహం, జననం శివోహం, మరణం శివోహం, జగతికే మూలం కదా ఈ శివోహం, సకలం అఖిలం విశ్వం శివోహం, సకలం అఖిలం విశ్వం శివోహం, గగనం భువనం సమస్తం శివోహం, జననం శివోహం, మరణం శివోహం, జగతికే మూలం కదా ఈ శివోహం. అసలు ఈ పాటలో మీరు ఇలా పాడుతూ ఉంటే ఎంత మీనింగ్ ఉంది కదండి, కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే. నిజంగానే అంటూ ఉంటారు కదా, పుట్టడానికి చావడానికి శివుడికి అసలు ఆజ్ఞ లేనిది ఏమీ జరగదు, చీమైనా శివుడు ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదు. సో అంతా శివమయమేనండి. మీరు పాడుతూ ఉంటే నేను ఇక్కడ అరటికాయని గ్రేట్ చేసేసాను. ఇప్పుడు ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. అయితే మామూలుగా ఈ రోజు ఇక్కడికి వచ్చారు, శివరాత్రి రోజు మీరు నైట్ జాగారం చేసేటప్పుడు కొన్ని స్టేజ్ షోలు ఉంటాయి కదండి, ఈవినింగ్ టైంలో అలా చేసేవారా? చాలా అండి, ఇప్పటికి కూడా నేను స్టేజ్ షోస్ రెగ్యులర్ గానే ఉంటాయి. రెగ్యులర్ గా నేను చేస్తానండి ప్రోగ్రామ్స్. ఏంటంటే మనకి జహీరాబాద్ ఆ గుళ్ళల్లో చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి, వాళ్ళు ఏంటంటే ఎక్కడ లేని ప్రజలు మనకి శివుడి పాటలు అంటే మటుకు చక్కగా భక్తి పాటలు అన్ని కూడా విని ఆ రాత్రంతా కూడా జాగరణ కార్యక్రమంలో వాళ్ళు పాల్గొంటారు. సో ఇక్కడ అరటికాయని గ్రేట్ చేసుకున్నాను కదా, ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు,
రెడ్ చిల్లీ ఫ్లేక్స్, పసుపు, అలాగే ముందుగానే నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం, ఇంకా ఇక్కడ చిన్న మిక్సీ జార్లో గుప్పెడు పల్లీలు, కాస్త కరివేపాకు, వీటిని కచ్చా పచ్చాగా మిక్సీలో వేస్తున్నాను. పచ్చివే వేస్తున్నానండి, ఎలాగో డీప్ ఫ్రై చేస్తాం కదా, వేగిపోతాయని. మొత్తం మిక్సీ వేయకుండా కొంచెం మనకి ఇలా కచ్చా పచ్చాగా చేసి ఇందులో వేసేస్తున్నా. పల్లి పొడి చాలా బాగుంటుంది దీంట్లో వేస్తే. వీటన్నిటికీ సరిపడా ఉప్పు ఉందండి ఇక్కడ జాడీలో, అది ఇందులో వేసేస్తున్నా. సరిపడా ఉప్పు, మీకు కొంతమంది తక్కువ తింటారు ఉప్పు. తక్కువ కాదు ఎక్కువ కాదు, ఇంకొంచెం పడుతుంది. ఒక్క చుక్క తేమ వాటర్, అలాగే ఇందులో కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. వేయమంటారు, నీళ్ళు వేయమంటారు. ఒక చుక్క వేయండి. ఇలా మెత్తగా చక్కగా పిండి చేసేసుకోవాలి. ఒక్కసారి హ్యాండ్ వాష్ చేసుకొని అప్పుడు తడి చేతితో మనం వడలు వేసుకున్నాం. ఇప్పుడు చేతి తడి చేసుకొని, ఆల్రెడీ నూనె వేడిగా ఉంది, మరి పెద్ద వడలు కాకుండా కొంచెం పిండి తీసుకొని ఇలా ఒత్తుకొని వేసుకోవడమే. ప్రతి నెల మాస శివరాత్రి వస్తుంది, సంవత్సరానికి ఒక్కసారే మహాశివరాత్రి వస్తుంది. మీకేమైనా తెలుసా అండి దీని గురించి? నాకు తెలిసినంతలో మా అమ్మగారు ఎప్పుడో చెప్పినట్టు గుర్తు నాకు. మనకి 1 మంత్ అంటే 30 days 31 days కదా, అలా దేవతలకి సంవత్సరం పొడుగున అయితే గానీ ఒక రోజు కాదనమాట. సో అందుకని వాళ్ళు దేవతలు మహాశివరాత్రి ఏడాదికి ఒకసారి సెలబ్రేట్ చేసుకుంటారు అని నేను విన్నాను. మనం మాస శివరాత్రి అని మనం సెలబ్రేట్ చేసుకున్నాం, దేవతలు మహాశివరాత్రి సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట. ఇలా ఫస్ట్ రౌండ్ గా చేసి చేతిలో పెట్టి జస్ట్ ప్రెస్ చేసి వేసేయడమే. ఈరోజు పొద్దంతా ఉపవాసం ఉండి సాయంత్రం జస్ట్ సగ్గుబియ్యంని ఉడికించుకొని తింటారనమాట. ఎందుకంటే మార్నింగ్ నుండి కొంచెం మనం ఉపవాసం ఉంటాం, నీరసంగా సగ్గుబియ్యం అయితే అది మనకి ఎనర్జీ. ఇలా అన్ని ఒత్తుకొని నూనెలో వేసి మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకొని తీసుకోవడమే. పైన లేయర్ క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా బాగుంటాయి. మీకేమంటే ఇష్టం అండి? చాలా నేనంతా మామూలుగా వెజిటేరియన్ ఫుడ్డే, నేను అన్ని ఇష్టంగానే తింటాను. ఆవకాయ దగ్గర నుంచి ముద్దపప్పు, ఆవకాయ, పెరుగన్నంలో అరటిపండు, మామిడిపండు, మధ్య మధ్యలో ఇలాంటి స్నాక్స్ చాలా ఇష్టంగా తింటాను. మీ అమ్మాయికి ఏమి ఇష్టంగా చేసి పెడతారు? తనకేం ఇష్టం? తనంతా ఫాస్ట్ ఫుడ్ కొంచెం తక్కువే, మా ఇంట్లో ఫాస్ట్ ఫుడ్ అది తక్కువే. ఎప్పుడన్నా మంత్లీ వన్స్ అట్లా బర్గర్లు అవి తింటుంది మా అమ్మాయి, ఇష్టంగానే తింటుంది. మీరు మీ అమ్మాయి ఇద్దరు మంచి షాపింగ్ వెళ్తే బాగుంటుంది కదండి, తల్లి కూతురు కాంబినేషన్. నాకు ఇద్దరు అబ్బాయి, ఎంజాయ్ షాపింగ్ చాలా. తను కూడా పాడుతుంది, దో నాట్ ప్రొఫెషనల్, చాలా బాగా పాడుతుంది. ఇద్దరం అప్పుడప్పుడు పాటలు పాడుకుంటూ వెళ్తూ ఉంటాం షాపింగ్లకి, బాగుంటుంది. తన పేరు చెప్పగానే మీరు ఇట్లా బ్లష్ అవుతుంది. మంచి మీకు ఇద్దరు అబ్బాయిలు అన్నారు? ఇద్దరు అబ్బాయిలు. ఓకే. అరటికాయ సగ్గుబియ్యం వడలు రెడీ అయిపోయాయి. చూడండి ఇలా పెట్టేస్తున్నాను. మామూలుగా ఇందులోనే అన్ని వేసేసాం కాబట్టి ఇంకా చట్నీ ఏం అవసరం లేదు. అరటికాయ సగ్గుబియ్యం వడలు తయారీ విధానం చూస్తూ ఉండండి. నెక్స్ట్ మనం చిలకడ దుంప, ఖర్జూర్, పొంగనాలు వేసుకోబోతున్నాం. ఒక స్వీట్, ఒక హాట్. మరి ముందు మెయిల్ చదువుదాం. అరటికాయ సగ్గుబియ్యం వడలు తయారీ విధానం. ముందుగా ఉడికించుకున్న అరటికాయ తొక్క తీసి గ్రేట్ చేసి బౌల్లోకి తీసుకుని పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం ముక్కలు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, పసుపు, నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసి ఇప్పుడు మిక్సీ జార్లో పల్లీలు, కరివేపాకు మిక్సీ పట్టుకుని అందులో వేసి కొత్తిమీర యాడ్ చేసి కొంచెం నీళ్లు యాడ్ చేసి వడపిండి లాగా తయారు చేసుకుని చేతిలో ఒత్తుకొని వేడిగా ఉన్న నూనెలో వేసి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో రుచికరమైన అరటికాయ సగ్గుబియ్యం వడలు రెడీ అవుతాయి. నెక్స్ట్ మనం చేస్తుంది చిలకడ దుంప, ఖర్జూర పొంగనాలు చేస్తున్నామండి. దానికోసం మనకి మెయిల్ రాసింది రాధిక గారు. థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ చేసినందుకు. అలాగే మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. స్వప్న గారు ఎలా ఉన్నారు? నా పేరు రాధిక. మేమందరం బాగున్నామండి, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మా ఇంట్లో చిలకడ దుంపను ఉడికించుకొని తింటాము, కానీ అది ఓల్డ్ ఫ్యాషన్ కదా. సో చిలకడ దుంపతో ఇంకా ఏదైనా ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకునే రెసిపీ ఏదైనా చెప్పండి అని చెప్పేసి మనకి రాధిక గారు మెయిల్ రాశారు.
తప్పకుండా రాధిక గారు, చాలా స్నాక్స్ చేసుకోవచ్చు చిలకడ దుంపతో. రీసెంట్ గానే మనం చిలకడ దుంపతో అప్పాలు కూడా చేసాం, చాలా బాగా వచ్చాయండి, తీపి అప్పాలు. అండ్ శివరాత్రి రోజు స్పెషల్ గా చిలకడ దుంపలు తింటారు. సో ఈ స్నాక్ చాలా బాగా పనికొస్తుంది. అవును, ఇప్పుడు చేస్తే ఈవినింగ్ మీరు చూసుకొని చిలకడ దుంపలు ఉంటే కనుక చక్కగా చేసేసుకోవచ్చు. మరి కావాల్సిన పదార్థాలు చూద్దాం. చిలకడ దుంప ఇంకా ఖర్జూర పొంగనాలు చేస్తున్నాము. తీపి పొంగనాలు చాలా బాగుంటాయండి. అండ్ ముఖ్యంగా ఈ రోజు చిలకడ కాబట్టి చాలా మంది చిలకడ దుంప తింటారు. కంపల్సరీ మా ఇంట్లో కూడా నైవేద్యంగా పెడతామండి ఈ రోజు. సో ఫస్ట్ నేను చిలకడ దుంపని ఉడికించి పెట్టుకున్నానండి. దీంట్లో జీడిపప్పుని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నాను. జీడిపప్పుని ఇలా చిన్న చిన్నగా చేసేసాను. అలాగే చిలకడ దుంపని కూడా మనం మ్యాష్ చేసుకున్నాం. మామూలుగా శివుడికి అభిషేకం అంటే చాలా ఇష్టం కదండి. రోజు నిత్య పూజ చేసే వాళ్ళు కూడా చేస్తారు. ఈ రోజు ప్రత్యేకంగా అభిషేకం చేస్తూ ఉంటారు. మీకేమైనా ఐడియా ఉంది? అంటే శివుడు ఎట్లాగైనా అలంకార ప్రియుడు అని అంటారు. రుద్ర రూపం కదా శివుడిది, ఎప్పుడు కొంచెం అంటే ఆవేశపూరితంగా అలా ఉంటాడు శివుడు. సో అది తగ్గించడానికి కోసం, ఆ కోపాన్ని కానీ దీన్ని తగ్గించడం కోసం అని మనం అభిషేకం చేస్తాం అన్నమాట. ఇప్పుడు చిలకడ దుంపని కూడా మనం జస్ట్ మ్యాష్ చేసుకోవడమే. మీకు స్వీట్ ఇష్టమా, హాట్ ఇష్టమా? నాకు స్వీటే ఇష్టం ఎక్కువగా. ఇందులో స్వీట్నెస్ కోసం నేను కొంచెం ఖర్జూర్ వేసుకున్నాను. దాంతో పాటు కొంచెం తేనె. మీకు తేనె అయినా వేసుకోవచ్చు, బెల్లం కూడా కాంబినేషన్. ఇవన్నీ మనం ఉపవాసం తర్వాత తీసుకుంటాం. ఖర్జూర్ కూడా ఉపవాసం తర్వాత, తేనె కూడా మనకి ఇన్స్టెంట్ గా ఎనర్జీ వస్తుంది. అలాగే వీటికి మంచి కాంబినేషన్ నువ్వులు. మధ్య మధ్యలో ఆ పళ్ళ కింద నువ్వులు బాగుంటుంది. అండ్ స్వీట్ అంటే ఇలాచి పొడి వేస్తాం కదండి. అలాగే మనం స్టవ్ ఆన్ చేసి పెడదాం. పొంగనాల పీట వేడెక్కుతుంది. ఇవన్నీ ఒక్కసారి మిక్స్ చేసి దీంట్లో మనం గోధుమ పిండి వేసుకున్నాం. అలాగే నీళ్లు వేయండి. అలాగే అక్కడ నెయ్యి ఉందండి, ఇందులో వేసేయండి నెయ్యి. తినాలనిపిస్తోంది. ఈ వాసన, స్మెల్, నెయ్యి వాసన. ఇందులో చిలకడ దుంపు ఉంది, తేనె, స్వీట్ గా ఉంది కాబట్టి తొందరగా కలర్ వచ్చేస్తుంది. కొంచెం డార్క్ కలరే ఉంటుంది. మామూలు రెగ్యులర్ గా మనం దోశ పిండితో వేసుకునే పొంగనాల కలర్ అయితే ఉండవన్నమాట. సో ఇప్పుడు ఇలా వేసుకోవడమే. చక్కగా మంచి నెయ్యిలో వేగుతాయి, చాలా టేస్టీగా ఉంటుంది. పొంగనాలు అని వినంగానే మనకు కారానే గుర్తొస్తుంది. మనం చేసేది పొంగనం అనేది చాలా స్పెషల్ గా కనిపిస్తుంది. మూత పెట్టేసి ఒకవైపు మంచికి వేగాక రెండో వైపు తిప్పుకుంటుంది. మరి అది వేగడానికి కాస్త టైం పడుతుంది కదండి. అండ్ మీరు ఫేమస్ కదండి పెళ్లి పాటలు పాడడంలో. హైదరాబాద్ లో కొంచెం పాడుతూ ఉంటాను ఎక్కువగానే. చాలా మంది అదే చెప్తూ ఉంటారు. అంటే పసుపు దంచడం పాటలు అయితే చాలా బాగా ట్రెడిషనల్ పాటలు ఉంటాయి కదా, మన అమ్మమ్మలు నానమ్మలు పాడే పాటలు. పెళ్లికి సంబంధించి సందర్భోచితంగా కొన్ని పాటలు ఉంటాయి అన్నమాట. అవును, నేను పాడేది అలాంటి పాటలతో నేను హైదరాబాద్ లో బిజీగా ఉంటాను అన్నమాట. ఒకసారి పాడండి మా కోసం. నేను పాడేలోపు ఇది మాడకుండా చూడు, నేను చూస్తా. సో మన హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి పనులు మొదలెట్టే ముందు పసుపు దంపుతారు ఇంట్లో. సో అలాంటి ఒక పసుపు దంపుళ్ళ పాట పాడు. సూపర్. నేను సువి సువి అంటాను, జస్ట్ రిపీట్ చేయాలి నువ్వు కూడా. సువి సువి అంటే నేను అన్నప్పుడు. ఓకే. పసిడీరు కళ్ళు పట్టి పడతులందరూ కూడి పసుపు దంచేరమ్మ
సువి పాటలు పాడి సువి 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 పసుపుగు బాళించు వేళ పరిహాసాలాడుకుంటూ రోకటి పాటల లయతో రాగము సాగేనంట ఆ ఆ కళ్యాణ శోభతో కళకళలాడే వేళ కలికి మిన్నలడగములు మారు మృగేనంట సువి 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 పసిడీరు కళ్ళు పట్టి పడతులందరూ కూడి పసుపు దంచేరమ్మ సువి పాటలు పాడి సువి 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 సువి. ఎంత బాగుందో, నా చేత కూడా మీరు పాట పాడిచ్చేశారు. ఏం లేదండి, సువి సువి అని అనుకుంటూ ఉంటే మనం చేసే ఔషధాలు పని వచ్చేస్తుంది. ఎక్కువ కష్టం అనిపించదట. అందుకనే పని చేసే వాళ్ళు ఎస్పెషల్లీ ఆ పాటలు పాడుతుంటారు, సువి పాటలు అవి. చాలా మనం కూడా ఓ పనిలోనే ఉన్నాం కాబట్టి అనుకోవచ్చు. సో ఇది కొంచెం వేగడానికి టైం పడుతుంది, వేగాక మనం తిప్పుకుందాం. ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసుకోవడం. నెయ్యి మటుకి కొంచెం ఎక్కువగానే ఉంటుంది. కొంచెం చల్లగా అయిన తర్వాత తింటే భలే కమ్మగా ఉంటాయండి. చూడ్డానికి చాలా బాగున్నాయి అసలు. అందులో మీకు స్వీట్ ఇష్టం, ఇప్పుడు స్కూళ్ళల్లో కూడా లైక్ ప్యాకెడ్ ఫుడ్ పెట్టివద్దు, హెల్దీ ఫుడ్ కావాలి అంటారు కదా, సో ఇలా చేసేయచ్చు. స్నాక్ టైంలో పెడితే బాగా తింటారు. చిలకడ దుంప ఖర్జూర పొంగనాలు తయారీ విధానం మరొకసారి మీరు చూస్తూ ఉండండి. ముందు మనం చేసి పెట్టుకున్న అరటికాయ సగ్గుబియ్యం వడలు కూడా తెచ్చుకున్నాం. చిలకడ దుంప ఖర్జూర పొంగనాలు తయారీ విధానం: ముందుగా ఒక బౌల్లో జీడిపప్పు ముక్కలుగా చేసుకొని అలాగే ఉడికించుకున్న చిలకడ దుంపని మ్యాష్ చేసుకొని కట్ చేసుకున్న ఖర్జూరం, తేనె, నువ్వులు, ఇలాచి పొడి, గోధుమ పిండి వేసి కొద్దిగా నీళ్లు పోస్తూ పొంగనాల పిండిని తయారు చేసుకోవాలి. తరువాత వేడిగా ఉన్న పొంగనాల పీటలో నెయ్యి వేసుకొని పొంగనాలు వేసుకొని కాల్చుకుంటే ఎంతో రుచికరమైన చిలకడ దుంప ఖర్జూర పొంగనాలు రెడీ. మరి షో ముగించే ముందుగా మీకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. పిలవగానే వచ్చారు, చక్కగా పాటలు పాడారు, ముఖ్యంగా పెళ్లి పాట భలే పాడారు, నా చేత కూడా పాడిచ్చారు. సో వీలైతే తొందరలో మళ్ళీ కలుద్దాం, తప్పకుండా కలుద్దాం. షో ముగించే ముందు మరొకసారి ఈటీవీ అభిరుచి మీకోసం ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.